అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని నాగలాపురం సమీపంలో ఉన్న సౌరశక్తి ప్లాంట్లో భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ఆంజనేయులు, సోలార్ ప్లాంట్ హెడ్ కాటూరి రామ్ సెనాల్డ్ హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చేస్తున్న పనిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తే కుటుంబాల నుంచి మీరు ఇక్కడ ఎంతో శ్రద్ధతో వృత్తినే దైవంగా భావించి పనిచేస్తున్నందున తప్పక భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు. ఇవే కాకుండా రహదారుల్లో వెళ్తున్న సమయంలో కూడా హెల్మెట్ తప్పక ధరించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. అనంతరం ప్లాట్లో పనిచేస్తున్న వివిధ ఉద్యోగులకు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చాటిన వారికి యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ తౌసిఫ్, సూర్యతేజారెడ్డి, నరసింహారెడ్డి, రమణారెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ భద్రతా వారోత్సవాలు అనేటువంటి అంశము 1972లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ చే ప్రారంభించబడింది. మరి 55వ సంవత్సరం మనం జరుపుకొని ఉన్నాం. ఈ భద్రతా వారోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనము కర్మాగారాల్లో, కంపెనీల్లో, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నప్పుడు మనము భద్రత పైన మంచి అవగాహన కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యత కొరకు ప్రతి సంవత్సరం సర్టిఫైడ్ సేఫ్టీ లీడర్స్ ద్వారా టీచింగ్స్ ఇవ్వబడుతూ అవగాహన కల్పిస్తూ మన భద్రత కొరకు కృషి చేయడానికి ఈ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. అయితే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాంతం కూడా మనం పనిచేస్తూ ఉంటాం. ప్రతిరోజు ప్రతి క్షణం మన భద్రత మనకు ముఖ్యం. మనం వేసుకునే ఈ హెల్మెట్, మనం వేసుకునే ఈ షూ మన సొంత శరీర భద్రత మాత్రమే కాదు, కానీ మన కుటుంబ భద్రతను మనం గమనించాలి. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించేటువంటి మీరంతా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీరు భద్రంగా ఉంటే రేపు మీ కుటుంబం అభివృద్ధి పడుతుంది. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి 100 మంది కార్మికులు ఎంత భద్రంగా ఉంటే ఈ కంపెనీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ మంచి పేరు సంపాదించుకుంటూ భద్రతగా మనం ముందుకు కొనసాగలుగుతూ ఉంటాం. సంవత్సరం అంతా పాటించేటువంటి భద్రత కొరకు పర్టికులర్గా మంచి అవగాహన కల్పించడానికి అన్ని కార్యక్రమాల గురించి సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కాంపిటీషన్స్ కూడా మనం నిర్వహించాం. దాని ద్వారా మీరు కొన్ని విషయాలు, కొత్త విషయాలు ఈ సంవత్సరం కూడా ఇంకా తెలుసుకొని ఉంటారు. ఎందుకంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ప్రిపేర్ అయి ఉంటారు. ఆ ప్రిపేర్ అయిన ఈ పాయింట్ ఈ కాంపిటీషన్ కొరకు మాత్రమే కాదు, కానీ ఈ సంవత్సరంలో మన జీవితంలో ఏదో ఒక క్షణంలో అది ఉపయోగపడుతుంది. అయితే గత వారం రోజులుగా ఈ వారోత్సవాలు మనం జరుపుకొని ఉన్నాం. ప్రతిరోజు సేఫ్టీ యాక్టివిటీస్ కండక్ట్ చేసాం. మన ప్లాంట్లో ఉన్న సేఫ్టీ డిపార్ట్మెంట్ టీం వారు అందరూ కూడా మీ అందరికీ మంచి ట్రైనింగ్స్ ఇచ్చారు. అలాగే మనం అందరం ముందు నుంచి పీపీఈస్ కలిగి ఉన్నాం. మన భద్రత ప్రాముఖ్యం, తర్వాత పని. మన కుటుంబాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన భద్రతను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంవత్సరం మన జాతీయ సేఫ్టీ కౌన్సిల్ ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే, భద్రతను పెంపొందించండి, ప్రజలను నిమగ్నం చేయండి, అవగాహన కల్పించండి మరియు శక్తివంతం చేయండి. అంటే భద్రత గురించి మీకు మంచి అవగాహన కల్పించాలని, మనందరికీ మంచి అవగాహన కల్పించాలని దానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసాం. ఆ కాంపిటీషన్స్లో చాలామంది విన్ అయ్యారు, చాలామంది కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆ విన్నర్స్ని మనం గుర్తిస్తూ అప్రిషియేట్ చేస్తూ ఈరోజు ఈ క్లోజింగ్ సెరమనీ ప్రారంభించుకొంచు వారికి కొన్ని రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అటు తర్వాత మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి శ్రీ ఎస్ఐ ఆంజనేయ కార్యక్రమాన్ని ఈరోజు మనం ముగించుకుంటాం. అయితే ఇప్పుడు మనం అప్రిషియేషన్, ఇంతకుముందు ఇప్పుడంటే అందరూ ధైర్యంగా పనిచేస్తూ ఉన్నారు, కానీ పాతకాలంలో ఒక 20 years బ్యాక్ ఫ్యాక్టరీలో పని చేయాలంటే, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయాలంటే భయపడేవాళ్ళు. ఎవరు ఇంట్లో ఉన్న వాళ్ళు, బంధువులు కూడా ఫ్యాక్టరీలో జాబ్ అంటే వదిలేరు బాబు, రిస్క్తో కూడిన కంపెనీ అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఆ విధంగా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో, వాళ్ళకి ఎటువంటి గాయాలు అవుతాయో, ఎటువంటి రిస్క్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా భయం, ఫ్యామిలీలో ఒక భయం అనేది ఉండేది. కాబట్టి మీరు కూడా పని చేసే వాళ్ళు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. జస్ట్ డిసిప్లిన్డ్గా మీరు చేయాల్సిన పనిని, మీరు ధరించాల్సిన ఎక్విప్మెంట్ని తప్పనిసరిగా ధరించడమే భద్రతా ప్రమాణాలు పాటించడం అన్నమాట.
మీరు రిస్క్ తో కూడిన పని ఫ్యాక్టరీలో చేస్తా ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ మీరు పనిచేసే కాలంలో అలర్ట్ గా ఉంటూ అవేర్నెస్ మీకు కలిగి ఉండి మీరు చేసే పని చోట మీ సేఫ్టీ ప్రమాణాలను మీరు పాటిస్తే అది ఇతరులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ మెజర్స్ అనేది తప్పనిసరిగా పాటించాలి. ఈ సేఫ్టీ మెజర్స్ పాటించడానికి ఫ్యాక్టరీలో ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరం. అదేవిధంగా ఇందాక వాళ్ళని సన్మానం చేసేటప్పుడు ఒక 4 రిటైర్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పారు. 60 సంవత్సరాలు అంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు ఇక్కడే పనిచేసి ఉంటారు. వాళ్ళు పని చేసే సమయంలో వాళ్ళు ఎంత బాగా మీకు ఇక్కడ ఫ్యాక్టరీ పట్ల డెడికేషన్తో, అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేసి ఉంటారు. అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత దిగ్విజయంగా వాళ్ళ సర్వీస్ ని పూర్తి చేసుకొని వాళ్ళు ఈరోజు రిటైర్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమంటే, మీరు ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ ఇక్కడ ఫ్యాక్టరీలో స్పెండ్ చేస్తూ ఉంటారు టైం. కాబట్టి మన ఇంటిని ఏ విధంగా చూసుకుంటామో ఫ్యాక్టరీని కూడా అదే విధంగా భావించాలి. వృత్తిని దైవంగా భావించాలి. మన వృత్తి పట్ల మనం ఒక అంకిత భావంతో పనిచేస్తూ మనకి ఈ రోజు ఈ శాలరీ ఇస్తున్నా, మీ ఫ్యామిలీని బతికిస్తున్న ఈ ఫ్యాక్టరీని గౌరవం పెంచే విధంగా మీరు పనిచేస్తే మీకు గౌరవం ఉంటుంది. ఫ్యాక్టరీలో మీ గౌరవం ఉందంటే ఫ్యాక్టరీ డెవలప్ అయిందంటే ఫ్యాక్టరీకి కూడా మంచి పేరు వస్తుంది. పెద్ద పెద్ద కర్మాగారాలకి ఎటువంటి మంచి పేరు వస్తుందంటే దానికి కారణం ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్ అంకిత భావంతో, ఒక క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఫ్యాక్టరీలకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు కూడా, మన అదృష్టం ఏమంటే ఎక్కడో ఉండాల్సిన ఈ సోలార్ ఫ్యాక్టరీ వచ్చి మన పెద్దవడుగూరు మండలంలో ఇక్కడ ఈ గ్రామాల పరిధిలో ఈ ఫ్యాక్టరీ నెలకొల్పబడి కొన్ని వందల మందికి ఉపాధి అనేది కల్పించబడతా ఉంది. కాబట్టి మీరు కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అని కాకుండా ఫ్యాక్టరీని నిలబెట్టుకునే విధంగా, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఫ్యాక్టరీని ఇక్కడే నిలబెట్టుకునే విధంగా మీరు పనిచేస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా మీకు సహకరిస్తుంది. మీకు ఇంకా బోనస్లు వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి, ఇంకా కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాక్టరీ మీద మనకు గౌరవంగా ఉండాలి. మీ విలేజ్ లో కూడా ఈ ఫ్యాక్టరీ పట్ల గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించండి. మీకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధపడేది ఫస్ట్ మీ ఫ్యామిలీ బాధపడుతుంది. కాబట్టి మీరు పనిచేసే టైంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెట్టుకోవద్దండి. ఏమవుతుందిలే, హెల్మెట్ వచ్చే పక్కన పెట్టేస్తాము, షూ కొద్దిగా పక్కన పెట్టేస్తాము, ఏమవుతుందిలే అని చెప్పేసి ఇలాంటి నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. మీరు పనిచేసే కాలంలో తప్పనిసరిగా మీకు ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని తీసుకుంటేనే హ్యాపీగా మీరు ఇంటికి వెళ్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత సహాయం చేసినా మీ ఫ్యామిలీకి మీకు తోడుగా మీరు ఉండరు. ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పడితే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎంత అనాథలు అవుతున్నారు, వాళ్ళకి ఎటువంటి సమాజంలో ఎటువంటి హెల్ప్ దొరుకుతా ఉంది అని చెప్పేసి మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఎవరు ఆ రోజు మా వ్యక్తి ప్రాణం పోయినప్పుడు ఆ రోజు వచ్చి నివాళులు అర్పించి బాధపడి వెళ్ళిపోయే వాళ్ళే కానీ తర్వాత ఆ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోరు. ఆ ఫ్యామిలీ అనాథ అవుతుంది. ఒక ఫ్యామిలీ అనాథ అవుతున్నారు అంటే వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ భార్య పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా జుగుప్సాకర పరిస్థితి వాళ్ళకి ఫ్యూచర్ లో ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలంటే మీ భద్రత మీరు పాటించాలి. మీ భద్రతే మీకు ముఖ్యం. కాబట్టి ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా పనిచేయండి, అంకిత భావంతో పనిచేయండి. మీరు పనిచేసే పని పట్ల క్రమశిక్షణతో, వృత్తినే దైవంగా భావిస్తూ పని చేస్తే ఎప్పటికీ కూడా మీకు గుర్తింపు ఉంటుంది. ఈ రోజు మీకు కొంతమందికి అవార్డ్స్ ఇచ్చారు పిలిపించి, అంటే వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నట్టు, మిగతా వాళ్ళు ఏదో తక్కువగా ఉన్నట్టు కాదు. మీకు అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళు బాగా పనిచేశారు, బాగా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు చూసుకున్నారు జాబ్ చేసే టైంలో. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు సేఫ్టీ మెజర్స్ బాగా పాటించారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారు అవార్డ్స్ అంటే, కొంతమందికి అవార్డ్స్ ఇస్తే మిగతా వాళ్ళు కూడా అదే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తే ఎవరికి ముఖ్యం, అది మీ జీవితానికే ముఖ్యం, మీ జీవితానికే సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టరీ వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఎటువంటి నిర్లక్ష్యం లేకోకుండా మీ ఫ్యాక్టరీలో మీరు పనిచేస్తున్నంత సేపు సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నా. అదేవిధంగా ఫ్యాక్టరీ పట్ల అంకిత భావంతో, ప్రేమతో మీరు పని చేస్తే ఈ ఫ్యాక్టరీ ఇంకా 10 కాలాల పాటు మన చుట్టుపక్కల ప్రాంతాలకి ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతూ
ఈ ఫ్యాక్టరీని నిలబెట్టే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదే విధంగా మీరు ఇక్కడ హెల్మెట్లు అందరూ పెట్టుకొని ఉన్నారు. అందరూ కూడా నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే. ఏ విధంగా అయితే మీరు ఫ్యాక్టరీలో డిసిప్లైన్డ్ గా హెల్మెట్ పెట్టుకొని సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా అయితే తీసుకుంటారో, మీరు ఏ టైంలో డ్యూటీ అయిపోతుందో ఎప్పుడు ఇంటికి వెళ్తా ఉంటారు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అదే సేఫ్టీగా వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏ విధంగా కోల్పోతున్నారంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతా ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఈ హెల్మెట్ తీసిన తర్వాత బైక్ లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ అనేది పెట్టుకొని మీ గ్రామం 5 కిలోమీటర్లైనా 10 కిలోమీటర్లైనా హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి. అతివేగం అవసరం లేదు, జాగ్రత్తగా వెళ్ళండి. మద్యం తాగి డ్రైవింగ్ చేయడము, మీరు ప్రమాదంలో ఏదైనా జరిగినా, మీ వల్ల ఎదుటి వాళ్ళకి జరిగినా, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా సేఫ్టీ అనేది ముఖ్యం. కాబట్టి భద్రతే ముఖ్యం. కాబట్టి మీరు భద్రతా ప్రమాణాలని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం వచ్చిన మీ మెయిల్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.